ఏంటి డ్రెస్? ఇలా వేసుకుంటే నీకు నచ్చుతుందని. ఇలాంటి డ్రెస్ వేసుకుంటే నాకు నచ్చుద్దని ఏ అదో చెప్పాడు నీకు? ఆ ఏదో సంగతి వదిలే కానీ ఇప్పుడైనా ఐ లవ్ యూ చెప్తావా? ఏంటి లవ్వా? నిన్ను లవ్ చేయాలనుకుంటే ఈ పాటికి ఎప్పుడు ఐ లవ్ చెప్పేవాడిని. ప్రేమ అనేది మనసులోంచి పుట్టాలి కానీ ఇలా ఒంటి అందాలను చూసి కాదు. ఇలాంటి పిచ్చి పిచ్చి డ్రెస్లు వదిలేసి పోయిన యూనిఫామ్ వేసుకోపో. ఇందులో మా తప్పేం లేదమ్మా. అతను అక్కడే చూసేలా డ్రెస్ వేసుకురమ్మంటే నువ్వు ఊరందరూ చూసేలా వేసుకొచ్చావు. ఇప్పుడు నాకే ఏదో రావు. నోర్మై, లవ్ అంటే ఏంటో తెలియని మిమ్మల్ని ఐడియా అడగడం నాది బుద్ధి తక్కువ. అదే తప్పు మాది కదమ్మా. ఆడని తప్పుడు సలహాలు ఇస్తాడు. ఇంకొకసారి కూర్చునుకో సూపర్ ఐడియా ఇస్తాడు. ఓకే, ఏం అవసరం లేదు. నాకు యూనిఫామ్ కరెక్ట్ అని ఖాళీ చెప్పాడు. అతన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలో నాకు తెలుసు. బాబాయ్, మన లిక్కర్ ఫ్యాక్టరీ బంద్ అయిపోయినట్టేనా? పిల్లాడు ఆరోగ్యం బానే ఉందిగా? మీ దయవల్ల బానే ఉందమ్మా. ఇదిగోనమ్మా నీ గొలుసు. పిల్లాన్ని జాగ్రత్తగా చూసుకో. అలాగేనండి. ఏమా వడ్డీ వ్యాపారం ఎప్పుడు మొదలు పెట్టావు? అదేం కాదురా, వాళ్ళ అబ్బాయికి ఒంట్లో బాగోలేదని పాప అర్జెంటుగా డబ్బులు కావాల్సి వచ్చి మార్వాడి దగ్గర గొలుసు తాకట్టు పెట్టడానికి వెళ్తుంటే జాలేసింది. వడ్డీ డబ్బులు ఎందుకు దండగని నా దగ్గర ఉంటే ఆ డబ్బులు నేనే ఇచ్చానురా. వద్దంటున్నా బలవంతంగా గొలుసు నా చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. వాడేదో ఊరు కాని ఊరొచ్చి వడ్డీ వ్యాపారం చేసుకుంటుంటే నువ్వేంటి వాడి పట్టు కొడుతున్నావు? వాడేం అమాయకుడు కాదులే. ఉన్న ఉద్యోగం పోయి పాప ఆ జ్యోతి ఏవో ఖర్చులకని వాడి దగ్గర గొలుసు తాకట్టు పెట్టడానికి వెళ్తే రూపాయికి 10 రూపాయల వడ్డీ వసూలు చేసేట. వాడేం బాగుపడతాడు? వాడి చేతులు పడిపోను. ఇదిగో అమ్మా మీరు తాకట్టు పెట్టిన నగలు సరిగా ఉన్నాయో చూసుకోండి. ఎందుకు అప్పుడే తిరిగిస్తున్నారు? మీ దగ్గర తీసుకున్న డబ్బులు రెంట్కి మిగతా వాటికి ఖర్చు అయిపోయాయి. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. అమ్మా తల్లి, నేను డబ్బు అడగట్లేదు. ముందు మీ నగలు మీరు తీసుకోండి. లేదా ఈ ఏరియాలో నేను బిజినెస్ చేయలేను. చూడ్డానికి మంచి అమ్మాయిలా ఉన్నావు అని చెప్పి నగలు పెట్టుకుని డబ్బిచ్చాను. నీకు ఆ ఖాళీకి సంబంధం ఉందని తెలిస్తే అసలు ఈ నగలు తీసుకునేవాడినే కాదు. మొగుడు పిల్లలు రోడ్డున పడి గొడవ పడ్డా చూసే వాళ్ళకి తప్పుగా అనిపించదు. మరి మీ ఇద్దరి మధ్య ఏ సంబంధం ఉందో ఎవరికి తెలుసు? మధ్యలో నా తలకాయ ఎందుకమ్మా పగలు కొడతారు? ఖాళీ, నేను ఇన్స్పెక్టర్ గారు తీసుకురమ్మన్నారు. ఎందుకు? నీ మీద కంప్లైంట్ ఇచ్చారు. నా మీద కంప్లైంట్ ఇచ్చే ధైర్యం వరకు ఉంది ఇక్కడ? ఎవరో జ్యోతట ఆ అమ్మాయి కంప్లైంట్ చేసింది. మేడం, ఇక్కడ జ్యోతి అంటే ఎవరండి? నేనే. నేను ఎల్ఐసి ఆఫీస్ నుంచి వస్తున్నా అండి. చనిపోయిన సూర్య గారు ఇన్సూరెన్స్ చేశారు. నామిని మీ పేరు ఇచ్చారు. ఆయన ఇంటికి వెళ్తే మీరు అడ్రస్లో ఉన్నారని వాళ్ళ అమ్మ నాన్న చెప్పారు. ఇక్కడ సంతకం పెట్టండి. వస్తానండి. ఏమ్మా జ్యోతి, ఏంటమ్మా ఇది? నువ్వు చాలా మంచి పిల్లవనుకున్నాను. ఇలా చేస్తావనుకోలేదు. మీ అబ్బాయి మీద కంప్లైంట్ ఇచ్చానని మీకు బాధగా ఉండొచ్చు, కానీ నా గురించి ఆలోచించండి. ఏంటమ్మా ఆలోచించేది? వాడు పైకి రౌడీతనంగానే కనిపిస్తాడు, కానీ నలుగురికి మంచి చేసే మనసేనమ్మా. ఎవరి కొడుకు వాళ్ళకి గొప్పగానే ఉంటాడు. అతను చేసే వెదో పనులు మీకు ముద్దుగా ఉంటాయి. ఏదైనా కొంతవరకే సహించగలం. అంత చేయకూడని పనేం చేశాడు? ఆ రోజు నన్ను నేను కాపాడుకోవడం కోసం ఖాళీ మనిషినని చెప్పిన ఒక్క మాట పట్టుకుని ఈ రోజు ఊరంతా నేను తన మనిషినని చెప్తున్నాడు. నా ఉద్యోగం పోగొట్టాడు. మార్వాడి దగ్గరికి వెళ్ళి నాన్న అల్లరి చేశాడు. ఇవన్నీ చేయమని నేను అడిగానా? పరువుగా బతుకుతున్న నన్ను బజార్కి ఇడ్చాడు. ఇది చూసారా? నా సూర్య ఇన్సూరెన్స్ డబ్బు. నేను ప్రేమించిన వాడు నాతో ఉండకపోవచ్చు, కానీ తన ప్రేమ నాతోనే ఉందనడానికి ఇదే నిదర్శనం. ఈ డబ్బుతో నేను ఐఏఎస్ చదువుకోగలను. నాకెవరి సహాయం అక్కర్లేదు. ఒక ఆడదాని మనసును అర్థం చేసుకోకుండా బాధ పెట్టే ఖాళీ లాంటి కొడుకుని కన్నా ఒకటే, కనకపోయినా ఒకటే. ఇక మాట్లాడుకో. వాడి గురించి నీకేం తెలుసు? నువ్వు అనుకున్నట్టు ఆడదాని మనసు అర్థం చేసుకోలేనంత చెడ్డవాడు కాదు నా కొడుకు. ఇప్పటి వరకు నన్ను అందరూ ఖాళీ కన్నతల్లినని అనుకుంటున్నారు, కానీ నేను వాడి కన్నతల్లిని కాదు. జీవితంలో ఏ విధమైన ఆధారం లేక, అనాథగా బతకడం ఇష్టం లేక
ఈ వయసులో ఆత్మహత్య చేసుకోవాల్సినంత సమస్య మీకేమొచ్చింది? నా కన్న బిడ్డలకి నేను సమస్య అయ్యాను బాబు. నాకు 3 కొడుకులు. వాళ్ళ చిన్నప్పుడే వాళ్ళ నాన్న చనిపోయారు. ఆ తర్వాత వాళ్ళని పెంచడానికి నేను చాలా కష్టాలు పడ్డాను. ఇప్పుడు వాళ్ళు బాగా చదివి పెద్ద ఉద్యోగాలు చేస్తూ భార్య బిడ్డలతో హాయిగా ఉన్నారు. కానీ కన్న తల్లి తిందా లేదా అన్న ఆలోచనే వాళ్ళకి లేకుండా పోయింది బాబు. బతికుండగానే కన్న తల్లికి ఇంత ముద్దు పెట్టలేని వాళ్ళు నేను చచ్చిన తర్వాత మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేసి నన్ను అనాథ శవల్లా బయటికి ఈడ్పించేస్తారని భయపడ్డాను. తెలిసిన వాళ్ళ మధ్యలో ఒక అనాథ శవల్లా వెళ్లిపోయే బదులు ఎవ్వరికీ తెలియకుండా ఇలా గుట్టుగా చచ్చిపోవాలని నిర్ణయించుకున్నాను. ఎందుకయ్యా నన్ను కాపాడావు? కన్న బిడ్డలు మిమ్మల్ని చూడలేదని మీరు బాధపడుతున్నారు. నన్ను కన్న వాళ్ళనే నేను చూడలేదని నేను బాధపడుతున్నాను. మీరు నాకు అమ్మగా ఉండొచ్చుగా. పిల్లల్ని దత్తత తీసుకుని తల్లులుంటారు, కానీ తల్లుల్ని దత్తత తీసుకునే కొడుకులు ఎక్కడా ఉండరు. ఈ అమ్మని దత్తత తీసుకున్న కొడుకమ్మ కాళీ. అలాంటి బిడ్డ గురించి తప్పుగా మాట్లాడుకో, తప్పుగా అర్థం చేసుకోకు. ఏమా మీ ఇష్టం వచ్చినప్పుడు కంప్లైంట్ ఇవ్వడం, మీ ఇష్టం వచ్చినప్పుడు వాపస్ తీసుకోవడం మాకేం పర్లేదనుకున్నావా? ఏ లేదంటే వెళ్ళి బిల్లాడని పట్టుకొస్తావా ఏంటి? ఏయ్ నువ్వు ఊరుకోవాయా బాబు. వచ్చినప్పటి నుంచి నీ గోల్ భరించలేకపోతున్నావు. ఉండమ్మా, ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడొస్తాను. ఏయ్ గోపాల్, అతను వదిలే రామ్మా, సంతకం పెట్టు. మీ అమ్మగారు చెప్పారు, అందుకే కంప్లైంట్ విత్డ్రా చేసుకున్నాను. నువ్వు కేసు వాపస్ తీసుకున్నా తీసుకోపోయినా నేను పెట్టే టార్చర్ దెబ్బకోలు తట్టుకోలేక సాయంత్రానికి వాళ్ళే నన్ను పోరా బాబు అంటారు. నువ్వు అనవసరంగా ఎక్కడి నుంచో టైం వేస్ట్ చేసుకోకుండా వెళ్ళి చదువుకోపో. హెడ్ వస్తా. మళ్ళీ రావద్దయ్యా బాబు, నువ్వు వస్తే మేము తట్టుకోలేము. అమ్మా మీరు ఒకసారి సార్ని కలిసి ఓ మాట చెప్పాలండి. భూమి గుండ్రంగా బంతిలా ఉంటుందని చదివాను, కానీ ఇంత చిన్న బంతని నేను అనుకోలేదు. పోలీస్ స్టేషన్లో విడిపోయాం, మళ్ళీ పోలీస్ స్టేషన్లోనే కలుస్తున్నాం. ఒక నెల 2 నెలలు కాదు, 6 నెలలు సస్పెండ్ అయ్యాను. నాకు సెల్యూట్ చేసే వాళ్ళందరికీ ఇప్పుడు నేను సెల్యూట్ చేస్తున్నాను. సెల్యూట్ చేసిన ప్రతిసారి ఎవరు గుర్తుకొస్తారో తెలుసా? నువ్వు. తప్పు చేయకుండా శిక్ష అనుభవించాను. అనుభవించిన శిక్షకి తప్పు చేయాలి కదా, అప్పుడు తప్పించుకున్నావు. ఇప్పుడు నీ వల్ల కాదు. భయపడుతున్నావా? నువ్వు ఒప్పుకోకుండా నేను నిన్ను ముట్టుకోను, కానీ నువ్వు ఒప్పుకునేంత వరకు నిన్ను వదలను. వెళ్ళు. హెడ్ సార్, ఆమె సీతాదేవి. ఆవిడ మీద ఒక కన్నేసి ఉంచు. ఆమె సీత అయితే తమ రాముడా సార్? నేను రావుణ్ణా? రావణుణ్ణి. 2 నెలలు ప్రేమ మీద నాదు. బాబాయ్ అబ్బాయి, డ్రామా వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు. ఎందుకని? 10 తలకాయలు ఉండాల్సిన రావణుడికి 9 తలకాయలే ఉన్నాయి. కావాలంటే చూడు. మదిరనేత్రి నిన్ను తెలకాలు ఉన్నాయి కదా అబ్బాయి. బాబాయ్ నువ్వు మందులో మాట్లాడుతున్నావు. కావాలంటే చూడు, క్వార్టర్ పందెం. వీడు క్వార్టర్కి బొక్కెట్టాలో ఉన్నాడు. ఏంటి బొక్క గిక్క అంటున్నావు? బొక్క కదా అబ్బాయి, లెక్కెట్టాను అంటున్నాను. అయితే పందెం కట్టు. లెక్కెట్ ఎన్ని తలకాయలు ఉన్నాయో. వీడు వదిలేలా లేడు, వీడి దారిలో వెళ్ళిపోతేనే బెటర్. కరెక్ట్ గా 9 ఉన్నాయి అబ్బాయి. కేవలం క్వార్టర్ మందు కోసం 10 తలకాయలు 9 తలకాయలు అంటావా? వయసుని బట్టాను బిహేవ్ చేయొద్దు. ఊస్తే ఊసాడు, క్వార్టర్ మిగిలింది. అబ్బాయి వచ్చి వెళ్ళరా. కొత్త మహిషిగా నిన్ను చెడ్డ అనుకున్నాను ఇలా ఏదో పెద్ద తెలివిగా బిహేవ్ చేసి పప్పులో కాలేస్తావని. ఇక్కడి నుంచి తప్పించుకొని ఎక్కడికైనా వెళ్ళగలవు, కానీ ఐఏఎస్ రాయడానికి ఇక్కడికే రావాలి. అది నాకు తెలియకుండా అస్సలు రాయలేవు, కానీ నువ్వు రాయకుండా ఉండలేవు. అది నీకెంత ఇంపార్టెంటో నాకు తెలుసు.
ఎగ్జామ్ ముందు రోజు వరకు నీకు టైం ఇస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఒప్పుకోకుండా నేను నిన్ను ముట్టుకోను. కానీ నువ్వు ఒప్పుకునేంత వరకు నేను వదలను. భలే ఉందా కాళీ? ఏడి కాళీ? ఎవడ్రా నువ్వు? సిటీలో ఉన్న ఆంజనేయులందరినీ తీసుకొచ్చాం సార్. ఎందుకు సార్ మమ్మల్ని అందరిని పిలిచారు? రామాంజనేయుతో నాటకం అయ్యేలా నేను బాగా చేస్తాను సార్. చేసి చూపెట్టమంటారా? నేను అడిగానా? పోనీ పద్యం పాడతా. రామా మరి ఏం చేయాలో మీరే చెప్పండి సార్. సార్ కొట్టాలా? భలేవారు సార్, మీరు చెప్పారని మిమ్మల్ని కొడితే ఆ తర్వాత పోలీసులు కొట్టారని నా మీద కేసు పెట్టి బొక్కలో దోస్తారు సార్. చెప్పించి కొట్టు. ఎరా, తప్పించుకుందామని చూస్తున్నావా? అస్సలు తగలకుండా సార్, నాటకాల్లో ఇలాగే కొడతారు సార్. వెనక నుంచి సౌండ్ ఇస్తారు సార్. ఇది పోలీస్ స్టేషన్. అవును సార్. ఇక్కడ ఒరిజినల్ సౌండ్ రావాలి. కొట్టు. కొట్టురా. ఓరి దుష్టుడా, మూర్ఖుడా, రాజుకొని నా దెబ్బ. ఎందుకు తిడుతున్నావు? సార్ నేను బాగా ఎమోషన్ అయితే తిడితే కానీ కొట్టలేను సార్. సరే కానీ తిట్టు. ఓరి దుష్టరావణ, సీతమ్మ తల్లి మీద చేయడానికి నీకెంత ధైర్యం? ఏంటి సార్, మీరే కదా సార్ కొట్టపతి, మళ్ళీ ఎందుకు కొట్టారండి? ఇది కొట్టినందుకు కాదురా, తిట్టినందుకు. మీరెవరు కొట్టలేదు? కొట్టలేదురా. కొట్టలేదా? ఇప్పుడే కదా సార్ మేమంతా క్యూ కట్టి కొట్టాం. కొట్టారు, కానీ కొట్టింది మీరు కాదు. ఇదేంటి, తిన్న దెబ్బలకు స్క్రూ గాని లూజ్ అయిందా? వాడిని వదలను, పట్టుకుంటాను. ఆడిని జన్మలో కనిపెట్టలేడు. ఎలా చెప్పగలవు? హనుమంతుడి వేషంలో కొట్టింది కాళీయే. ఆ అమ్మాయి నీడు బాగా టార్చర్ చేస్తుంటే నేనే కాళీతో చెప్పి ఇరికించా.